వెలిగించేటప్పుడు కర్పూరం వెలిగిస్తాం. కొద్దిసేపట్లోనే అది పూర్తిగా కాలిపోతుంది. కానీ ఎలాంటి బూడిద కూడా దాదాపు మిగలదు. అసలు కర్పూరం పూర్తిగా కాలిపోవడాన్ని మన పెద్దలు ఇంత పవిత్రంగా ఎందుకు భావించారు? మన పూజా సాంప్రదాయంలో కర్పూర హారతికి ప్రత్యేక స్థానం ఉంది. కర్పూరం వెలిగించినప్పుడు అది తనను తాను పూర్తిగా అర్పించుకుంటూ వెలుగునిస్తుంది. అందుకే ఆధ్యాత్మికంగా కర్పూరాన్ని అహంకారానికి ప్రతీకగా తీసుకొని అది పూర్తిగా కాలిపోవడాన్ని అహంకారం, స్వార్థం కరిగిపోవడానికి ప్రతీకగా భావిస్తారు. కర్పూరం వెలుగునిస్తుంది, కానీ తన కోసం ఏమీ మిగుల్చుకోదు. అలాగే మనిషి జీవితం కూడా నేను, నాది, నాకు అనే అహంకారాన్ని తగ్గించుకొని ఇతరులకు ఉపయోగపడేలా జీవించాలని ఈ సాంప్రదాయం మనకు గుర్తు చేస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కర్పూరం సరిగ్గా కాలినప్పుడు సాధారణంగా ఎక్కువ ఘన అవశేషం మిగలదు. ఇది దాని స్వభావం వల్ల జరిగే సహజ ప్రక్రియ. అందుకే కర్పూరం పూర్తిగా కాలితే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ దాని వెనుక ఉన్న సందేశం మాత్రం చాలా గొప్పది. వెలుగు ఇవ్వాలి, వేడిని భరించాలి, మన కోసం కాదు ఇతరుల కోసం కూడా జీవించాలి. హారతి తీసుకున్నప్పుడు కేవలం కళ్ళకు వెలుగు అద్దుకోవడం కాదు, మనలోని చీకటిని కూడా తొలగించుకోవాలని గుర్తు చేసుకుందాం. దేవుడా, నా అహంకారాన్ని కరిగించి నా జీవితాన్ని ఇతరులకు ఉపయోగపడేలా చేయి. అదే కర్పూర హారతి చెప్పే అసలైన ధర్మ సందేశం.